నియమించుకుంటూనే ఈ మధ్యకాలంలో హరీష్ రావు ఒక మాట మాట్లాడుతుండే ఎక్కడ పోయినా, తెలుగుదేశం పార్టీ చచ్చిన పాము ఇంకేందుంది దాని గురించి అని. అయ్యా హరీషు, టీఆర్ఎస్ పార్టీలో నువ్వు చచ్చిన పాము, నీ స్థానం ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకో. నీ బ్రతుక్కి టీఆర్ఎస్ పార్టీలో చచ్చిన పాము కన్నా ఇంత విలువ ఉంటుంది. ఆ తోలన్నా దేనికన్నా పనికొస్తుంది, బెల్ట్ చేసుకోవడానికో ఇంకా దేనికన్నా హ్యాండ్ బ్యాగ్ చేసుకోవడానికన్నా పాము తోలు కూడా పనికొస్తుంది. చచ్చిన పాము కంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్న నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి నువ్వు మాట్లాడతావా? ఈ పార్టీ గురించి నీకు తెలుసో తెలియదో కానీ నిన్ను ఏలు బట్టి నడిపించిన మామ ఒక ఆయన ఉన్నాడని నువ్వు చెప్పుకుంటుంటావు కదా అప్పుడప్పుడు. గా మామను పోయి అడుగు, తెలుగుదేశం పార్టీ బలం ఏందో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా ఏందో ఇంటికి పోయి ఓసారి అడిగితే నీ మేనమామ చెప్తాడు నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఏందో. కాబట్టి మాట్లాడే ముందు చూసుకొని మాట్లాడు. ఇంకా ఆయన కేటీఆర్ మాట్లాడుతుండు, నిన్న మన అమరావతిలో చెప్తే ఈడ డూడు బసవన్నలు తలకాయ ఊపుతారని. ఆ కేటీఆర్ చదువుకున్నదే గుంటూరులో. కేటీఆర్ నీకు చదువు చెప్పిందే గుంటూరులో, నువ్వు చదువుకున్నదే గుంటూరులో. నీ ముఖానికి ఎప్పుడైనా తెలంగాణలో చదువుకున్నావా అని నేను అడుగుతున్నా. చదివింది గుంటూరులో, తర్వాత పూనాలో, తర్వాత అమెరికాలో. ఇవాళ నీకు ఏ రకంగా చూసినా తెలంగాణలో 16 జీవో ప్రకారము 371 నిబంధన ప్రకారం నీకు చప్రాసి ఉద్యోగం కూడా తెలంగాణలో రాదు. నీకు అర్హత లేదు. నీకున్న అర్హతల్లా నీ నాయన ముఖ్యమంత్రి అవ్వడం వల్ల నిన్ను గంగిరెద్దుగా తయారు చేసి ఊరూరు తిప్పుతున్నాడు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ మొత్తంలో కేసీఆర్ కుటుంబంలో ఉండే 4 కోట్ల మంది మధ్యలో పోటీ జరుగుతుంది. రేపు ఎన్నికలల్లా, రేపు జరగబోయే పరిణామంలో ఈ 4 కుటుంబ సభ్యులు ఒక దిక్కుంటే 4 కోట్ల మంది తెలంగాణ సమాజం ఇంకొక దిక్కున నిలబడి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ముందలుండి నిలబడి చంద్రశేఖరరావును గద్దె దించే వరకు మనం పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పార్టీ లేదనేటోళ్లకు కేసీఆర్కు తెలుగుదేశం పార్టీ పొత్తే కావాలి, కాంగ్రెస్ వాళ్ళకు టీడీపీ లీడర్లే కావాలి, భారతీయ జనతా పార్టీ వాళ్ళకు టీడీపీ లీడర్లే కావాలి. మిగతా రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో చూసి కాపీ కొట్టాలని ఇవాళ ఆలోచన చేస్తున్నారు. మనం ఏదైతే ప్రజా పోరు, రైతు పోరు, విద్యార్థి పోరులతో ఏవైతే మనం సభలు సమావేశాలు పెట్టినామో, మనం భూపాలపల్లిలో కావచ్చు, పెద్దపల్లిలో కావచ్చు, కొడంగల్లో కావచ్చు, కొల్లాపూర్లో కావచ్చు, నల్గొండలో కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు, ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఎట్లయితే సభలు పెట్టినామో ఇవాళ మనల్ని కాపీ కొట్టి ఇవాళ కేటీఆర్తోని ఒకటి తాండూరులో, ఒకటి కొల్లాపూర్లో, ఒకటి నిజామాబాద్లో మనం ఏడికి పోతే మన వెనకాల తోక పట్టుకొని వచ్చి మీటింగులు పెడుతుండు తప్ప కేటీఆర్ నీకు సొంతంగా ఆలోచన ఉన్నదా అని నేను అడుగుతున్నా. మనం మినీ మహానాడు నిజాం కళాశాలలో తెలంగాణ మహానాడుని పెట్టుకొని 1,00,000 మందితోని సభ పెట్టుకోవాలని మనం ఏదైతే మాట్లాడుకున్నామో మనల్ని కాపీ కొట్టి ఇవాళ వరంగల్ సభ పెట్టుకుంటాం అంటారు. దానికి పేరు లేదంటే ఏం పేరు పెట్టాలని ఆలోచన చేస్తున్నారట టీఆర్ఎస్ వాళ్ళు. ఇంతకుముందే మా రావులనే చెప్తుండే, ఓ పని చేయండి మీకు అది ఇది అయితే బాగుండదు కానీ రాబందుల సభ అని పెట్టుకోరు. ఎందుకంటే రాష్ట్రంలో పీక్క తింటున్నారు కదా ప్రజల్ని. గతంలో ఊర్లలో చెట్ల మీద రాబందులు వాలేదు, గొడ్లు చచ్చిపోతే ఊర్లలోకి రాబందులు వచ్చేవి. ఇవాళ గ్రామాలలో చూస్తే ఒక్క రాబందు కూడా లేదు. అన్నీ కూడా పింకు చెట్లు తోడుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరినట్టుంది. మీరు ఆ వరంగల్లో పెట్టుకునే సభకు రాబందుల సభ అని పెట్టుకుంటే మీకు చక్కగా ఉంటుంది, బాగుంటుంది. మీ రాబందుల నాయకుడు కేసీఆర్ వస్తే ప్రజలందరూ కూడా మీరు ఎట్లా పిక్క తింటుండ్రో ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళు పెద్ద కూలీళ్ళంట, కూలీ వేసి సంపాదించి సభ పెడతారంట. అసలు ఏమన్నా కొంచెమన్నా ప్రజలు చూస్తున్న సంగతి కూడా సిగ్గు లేకుండా తయారయ్యారు టీఆర్ఎస్ వాళ్ళు. ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. కరీంనగర్ ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండే, అక్కడ పోయినాక వాళ్ళంటే పెద్ద కూలీ వాళ్ళంటే కూలీ వేసి సభను నిర్వహిస్తారంటే సభలకు పైసలు ఇస్తారట. ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుండ్రు. ఏ ఒక్క సమీక్ష కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తలేదు. ఇవాళ కులాల మధ్యలో కుమ్ములాటలు పెట్టి చూస్తున్నారు. బీసీలు ఎంబీసీలను, లేకపోతే కుర్మ యాదవులు గొల్ల యాదవులను, లేకపోతే ముదిరాజులు, లేకపోతే గంగపుత్రులను, ఇలా ఈరోజు కులాల మధ్యలో మాల మాదిగల పంచాయతీను ఇట్లా
తెలంగాణ సమాజము కలిసి ఉంటే వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద ఆలోచన చేస్తారని చెప్పి బలహీన వర్గాల మధ్యలో చిచ్చు పెట్టి కుమ్ములాటలు పెట్టి రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని చూస్తున్నారు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. చివరిగా మిత్రులకు, దాదాపుగా నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగే పరిస్థితులు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో రమణన్న గారి నాయకత్వంలో ఢిల్లీకి వెళ్ళి హోంమంత్రి గారిని, న్యాయశాఖ మంత్రిని, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ను అందరి కలిసి నివేదికలు ఇచ్చి రావడం జరిగింది. తొందరలోనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా మొదలు కాబోతుంది. తెలుగుదేశం పార్టీలో యువకులు, ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో, ప్రజల నుండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారో, ప్రధానంగా బడుగు బలైన వర్గాలు, బీసీలకు ఒక వేదికైన తెలుగుదేశం పార్టీలో రేపు 153 నియోజకవర్గాలైతే పాత తరం అనుభవజ్ఞులైన నాయకులు మనకు ఒక 50 మంది ఉంటే కొత్తగా 100 మందికి నూతన నాయకత్వాన్ని అందించే అవకాశం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆడపడుచులకు మంచి అవకాశాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీలో. కాబట్టి ఇవాళ ప్రజా సమస్యల మీద క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయండి. క్షేత్రస్థాయిలో మీరు చేసే పోరాటాలకు రాష్ట్ర నాయకత్వంగా మేము అండగా ఉంటాం. మిమ్మల్ని మీకు అవసరమైన అన్ని రకాలుగా ఆదుకోవడానికి ముందుంటాం. రాష్ట్ర నాయకత్వానికి కూడా జాతీయ నాయకత్వం అండగా ఉంటుంది. మొన్న వరంగల్ సీతక్క కొడుకు పెళ్లికి వచ్చినప్పుడు కూడా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఒక పక్కా కార్యాచరణతోని ప్రజా సమస్యల మీద మీరు పోరాటం చేయండి, కేంద్ర నాయకత్వం మీకు అండగా ఉంటుంది, అవసరమైనప్పుడు అన్ని రకాలుగా నేను సహకారాన్ని అందిస్తా అని చెప్పి మన నాయకులు చెప్పడం జరిగింది. ఈ మధ్యలోనే సారు గృహప్రవేశం కూడా ఈరోజు జరగబోతుంది. ఇన్నాళ్ళు సారుకు ఇల్లు కూడా లేకపోవడం వల్ల హైదరాబాద్లో వారు కొంత సమయాన్ని హైదరాబాద్లో కేటాయించలేకపోయినరు. ఈ రోజుతో సారు గృహప్రవేశం జరుగుతుంది కాబట్టి తొందరలోనే సారు మనకు ఎక్కువ సమయాన్ని తెలంగాణకు ఇస్తాడు. ఖచ్చితంగా పెద్దలు అందరం కలిసి సార్తో కూర్చొని 2 వారాలకు ఒక రోజైనా సరే ఇక్కడ కూర్చొని సమీక్షించి తెలంగాణలో ప్రతి గ్రామంలో, మారుమూల తండాలలో, గూడాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకొని పేద ప్రజలకు అండగా నిలబెట్టే విధంగా తెలుగుదేశం పార్టీని కార్యోన్ముఖం చేసి ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ నాయకత్వం పనిచేస్తుంది. ఇవాళ మన అందరం కూడా కలిసికట్టుగా నిలబడితే ఏ పార్టీ కూడా మనతోని పోరాటం చేయలేదు. ఇవాళ కింద గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉన్నారు పోరాటం చేయడానికి. మధ్యస్థంలో ఉన్న నాయకులే అనుమానంగా అటు ఇటు చూస్తున్నారు. దయచేసి నాయకులు కావాలనుకున్న వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒకవేళ నాయకులు అనుమానంగా అటు ఇటు చూస్తే నూతనంగా యువకులు మీరు తయారు కాండి. పార్టీ నాయకత్వం నూతన యువకత నాయకత్వానికి తప్పకుండా అందిస్తుంది. ఎన్టీ రామారావు గారే మనకు స్ఫూర్తి. 83లో 85లో చదువుకున్న వాళ్లకు 30 సంవత్సరాల లోపల యువకులకు ఆనాడు టికెట్లు ఇవ్వడం వల్ల 30 సంవత్సరాలైన అన్ని రాజకీయ పార్టీలను శాసించే నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందించిన చరిత్ర అన్న నందమూరి తారక రామారావు గారిది. మళ్ళొక్కసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం వచ్చింది. 153 మందిలో నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన సీనియర్లనే కాదు, ఉడుకు రక్తంతో ఉన్న యువకులకు అవకాశాలు ఇచ్చి తెలంగాణలో మళ్ళీ నాయకత్వాన్ని నిలబెట్టే ప్రక్రియ తెలుగుదేశం పార్టీ చేపడుతుంది. కాబట్టి యువకులు కాలయాపన చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా ఏమైతో ఏమి కాదు అని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నేను ఒకే ఒక్క ఉదాహరణ చెప్పి మిత్రుల దగ్గర సెలవు తీసుకోదలుచుకున్నాను. నేను 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన. ఆనాడు నన్ను మండవ వెంకటేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద పెద్ద నాయకులతో పాటు నన్ను అధికార ప్రతినిధిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమించారు. పరిణామ క్రమంలో 7 సంవత్సరాల నాతో పాటు మన నర్సిరెడ్డిని, రాజారాం యాదవ్ను, మన సోదరిమణి రజనీ కుమార్ లాంటి వాళ్ళని కూడా మనతో పాటు అధికార ప్రతినిధులుగానే నియమించను. కానీ ఏ రోజు కూడా సీనియర్లతో ఉన్న నాకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కొత్త నాయకత్వాన్ని విద్యార్థి నాయకులు నాతో పాటు అధికార ప్రతినిధులు చేసింది కాబట్టి నేను పని చేయకూడదని ఏ రోజు అనుకోలే. పని చేస్తానే వచ్చిన పార్టీలో అవకాశం వచ్చినప్పుడు అధికార ప్రతినిధి నుంచి డైరెక్ట్గా వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్గా నన్ను మన నాయకుడు ఎలివేట్ చేసి ఈరోజు రాష్ట్ర నాయకత్వాన్ని అప్పచెప్పిందంటే మనం చేసే శ్రమ వృధా పోదు. చెయ్యంగానే పదవి రాదు, పదవి ఇస్తేనే పని చేస్తా అంటే కుదరదు. ఒకసారి పదవి వచ్చినాక కొందరికి పని చేయవలసిన పరిస్థితులు వస్తాయి,
కొన్నిసార్లు మనం పని చేసినా కూడా కొంచెం ఆలస్యమైన తప్పకుండా పార్టీ గుర్తిస్తుంది. నేనే ఉదాహరణ. 2007లో అధికార ప్రతినిధిగా జాయిన్ అయితే విద్యార్థి నాయకులైన రాజరామ్ యాదవ్, నర్సిరెడ్డి, నాతో పాటు అధికార ప్రతినిధులు ఉన్న వాళ్ళందరితో కలిసి పనిచేసిన 2016కు వచ్చే వరకు పార్టీకి నేను వర్కింగ్ ప్రెసిడెంట్నైనా. మన నాయకుడికి ప్రతి ఒక్క కార్యకర్త గురించి అవగాహన ఉన్నది. అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనల్ని గుర్తిస్తాడు, గౌరవిస్తాడు. తప్పకుండా మనకు కుర్చీనిచ్చే నాయకత్వం మన పార్టీలో ఉంది. నాయకుడు ఉన్నాడు. ఈనాడు కష్టపడే వాళ్ళు, ఈ 20 నెలలు కష్టపడే వాళ్ళను పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది, ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి యువకులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఆడియన్స్ అండ్ ఆల్ మై ఫ్యాన్స్. థ్యాంక్స్ అలాట్.